ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి 2025వ సంవత్సరము మే నెల 15వ తారీఖు నుంచి గురు సంచారం జరగబోతుంది. మరి కర్కాటక రాశి వారికి గురు సంచారం జరిగితే ఎలా ఉండబోతుంది, వాళ్ళ అనుకూలత ప్రతికూలత గ్రహస్థితి కూడా ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు మీ అందరికి ఇష్టమైన ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందామా మరి? నమస్తే సార్. నమస్తే సార్, కర్కాటక రాశి వారికి మరి గురు సంచారం జరిగి వాళ్ళ గ్రహస్థితి కానీ వాళ్ళ అనుకూలత ప్రతికూలత ఎలా ఉండబోతుందంటారు? ఎందుకంటే మా హిట్ టీవీ ప్రేక్షకులు మీ సూచనల కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. కర్కాటక రాశి, కర్కాటక రాశి అంటేనే భావోద్వేగాలు. మనసులో ఏది అంటే వాళ్ళకు వస్తువు అయినా మనిషి అయినా దేశమైనా ఏదైనా కానీ వాళ్ళు దాంతో ఎమోషనల్ కనెక్ట్ అయిపోతారు. విపరీతమైనటువంటి భావోద్వేగాలు కలిగినటువంటి ఏకైక రాశి ఒకవేళ ఏదైనా మీరు చెప్పాలి అంటే నేను కర్కాటక రాశి. ఎందుకంటే అధిపతి కూడా చంద్రుడే. కర్కాటక రాశికి షష్టమ భాగ్యాధిపతి అవుతారు గురువు. అంటే 6th and 9th house కి అధిపతి అవుతాడు. సో ఈ షష్టమ భాగ్యాధిపతి అయినట్టు గురుగ్రహము ఈ 15వ తారీఖు మే మాసంలో వ్యయభావంలోకి వస్తాడు. సో వ్యయభావం అనగానే చాలా మందికి ఏముంటుందంటే వ్యయము అంటే దట్ విచ్ గోస్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. అంటే మీరు ఏదైతే నష్టాన్ని చూస్తారో, మీ చేతిలో ఉన్నది జారిపోతుందో, మీరు కోరుకున్నది దక్కదో, లేదా దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలు అనేటువంటి కోణంలోనే చాలా మంది కూడా వ్యయభావం తెలుస్తుంటుంది. చాలా మంది అలానే అనుకుంటారు. వ్యయభావం అంటే మీకు యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహము గురుగ్రహము కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు నిర్వీర్యం అయిపోయి ఖర్చులో పడిపోయాడు, వ్యయంలో పడిపోయాడు, సో కాబట్టి మీకు అంత ప్రతికూలమే అనే కోణంలో కూడా ఉంటుంది. అయితే ఒక విషయాన్ని గ్రహించాలి, ఏంటంటే వ్యయభావంలో ఉన్నటువంటి శుభగ్రహం ఇది అనుభవజ్ఞులు చాలా మంది జ్యోతిష్యులు చెప్పినటువంటి విషయం ఏంటంటే మీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరిగిపోతాయి. చూడండి, మీరు ఊహించని కూడా ఊహించరు, మీరు శ్రమ కూడా చేయరు దానికోసం. మీరు ఎప్పుడో అట్లా ఒక గ్లాన్స్ అనుకుంటారు అనమాట, ఇలా జరిగితే బాగుండు, ఇలా అనుకుంటే బాగుండు. లేదా మీకు కళలో కొన్ని జరిగి ఉంటాయి, కొన్ని ఊహించుకుంటారు, అరే ఈ కళలో నాకు ఇలా వచ్చింది, ఇంత అద్భుతంగా వచ్చింది అని అనుకుంటారు. అలాంటి అద్భుతాలు జరిగేటువంటి అవకాశం కూడా మీకు వ్యయభావంలో ఉంటాయి. వ్యయభావంలో గురువు ఉండడం వల్ల ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ద 12th house, ద వ్యయభావ ఆల్సో కెన్ ఇన్ఫ్లుయెన్స్ మిరాకిల్స్ ఇన్ కర్కాటక రాశి పీపుల్. సో ఇది బ్రైటర్ సైడ్ మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి. సో వీళ్ళు ముఖ్యంగా షష్టమ భాగ్యాధిపతి అయ్యారు. అంటే వీళ్ళకి షష్టమ భావము అంటే ఏంటంటే ఈ కోర్టు కచేరీలు, అనవసరమైన విషయాల తగాదలు, వీళ్ళ సంబంధం లేకపోయినా కొన్ని సార్లు వీళ్ళు ఎదుటి వ్యక్తుల వ్యక్తిగత విషయాలు తలదూర్చడం, మధ్యవర్తిగా వెళ్ళడం, లేదన్నా సలహాలు ఇవ్వడం, వీటి వల్ల వీళ్ళు చాలా రకాల సమస్యలు ఎదుర్కొని మానసికంగా బాగా కుంగిపోయి ఉంటారు. అంటే చెయ్యని పనికి శిక్ష అనుభవించడం అనేది ఎంత మనం తట్టుకోలేనట్టు విషయం. ఈ షష్టమ భావంలో కూడా ఇంకొక విషయం ఏం చెప్తారంటే నరఘోష, లేకపోతే వీళ్ళకి దిష్టి పడింది, వీళ్ళు ఎంతో బాగా ఉన్నవాళ్ళు, మంచిగా చాలా ఉన్నతంగా చాలా లగ్జరీగా ఉండే వాళ్ళు కూడా ఒక్కసారి డౌన్ ఫాల్ అయిపోతారు. చూడండి, సడన్ గా వాళ్ళు డబ్బు కోల్పోవడము, చివరికి ఇల్లు కూడా తాకట్టు పెట్టుకునే వాళ్ళని కూడా చాలా మంది చూశారు. సో ఇటువంటి షష్టమ భావానికి సంబంధించినటువంటి గ్రహము కర్కాటక రాశి వాడికి వ్యయంలో ఉండడం వల్ల ఇటువంటివి ఏమైనా జరుగుతాయన్నటువంటి విషయాన్ని విశ్లేషణ మనం చాలా మంది చేస్తున్నారు. కానీ ఒక విషయాన్ని గ్రహించాలి, ఏంటంటే ఇదే కర్కాటక రాశి వాళ్ళకి భాగ్యంలో శని ఉంటాడు. శని కేంద్రంలో లేడు, భాగ్యంలో ఉన్నాడు వాళ్ళకి. సో కాబట్టి వీళ్ళకి గడిచినటువంటి 2.5 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి కార్యాచరణ, వీళ్ళు ఆచరించినటువంటి కర్మలు, వీళ్ళు ఎప్పుడు కూడా ఏమి చేసినా గుర్తుపెట్టుకోండి మేడం, ఎదుటి వ్యక్తి మనసులో ఉన్న విషయాన్ని అడగకుండా తెలుసుకొని వాళ్ళకి సహాయం చేయడంలో వీళ్ళు దిట్ట. వీళ్ళందులో మాస్టర్స్, చాణక్యులు అని చెప్పచ్చు. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ వెల్ఫేర్, ఎదుటి వాళ్ళ కోణం ఆలోచించి ఎదుటి వాళ్ళకి మంచి చేయాలనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి వాళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళు. మరి వీళ్ళు ఎందుకు ఈ వ్యయభావంలో వచ్చినట్టు గురువు వాళ్ళని ఎందుకు నష్టపోతారు? ఎందుకంటే ఆ భావం ఉన్నప్పుడు ఆ భావమే కదా వాళ్ళకి కర్మలు చేసేది. ఉన్నతమైన కర్మలు చేసే వాళ్ళకి మరి ఎందుకు గురువు వీళ్ళకి ఫలితాన్ని ఎందుకు వీళ్ళకి వ్యతిరేకంగా ఇస్తాడని కూడా మీరు అడగచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి టైం ఏదైతే ఉందో, ముఖ్యంగా వీళ్ళకి ఇవి కుటుంబ స్థానము, ముఖ్యంగా వీళ్ళకి సప్తమ భావానికి సంబంధించినటువంటిది. ఎందుకంటే వీళ్ళకి 21వ తారీఖు నుంచి కూడా వీళ్ళకి కేతువు కుటుంబ స్థానంలోకి వస్తాడు. వీళ్ళకి అష్టమ భావంలోకి రాహు వస్తాడు, భాగ్యంలో శని ఉంటాడు. అంటే మన ఓవరాల్ ప్లానెటరీ పొజిషన్ చూసుకుంటే కూడా ఈ కమింగ్ ఆఫ్ నెక్స్ట్ 1 year వీళ్ళకి గతంలో ఏవైతే వీళ్ళకి
నిందలు, చెడ్డ పేరు, అవమానాలు ఎదుర్కొన్నారు, లేదా వాళ్ళకి ప్రమోషన్స్ రాలేదు, వాళ్ళకి డిలే అయిపోతుంది, పోస్ట్పోన్ అవుతుంది అనుకోండి, అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి ఇంటి ముందు వచ్చి ఉంచుంటాయి. అంటే వాళ్ళకంతా కూడా అనుకూలంగా ఉంటుంది, వాళ్ళు కోరుకున్నవి జరుగుతాయి. ఎందుకు అంటే వీళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గ్రహం వ్యయంలోకి వచ్చాడు. వ్యయంలో ఉన్న గ్రహం, జ్ఞానం ఇచ్చేటువంటి గ్రహం వ్యయంలో ఉన్న, కుటుంబ స్థానం రాశిలో ఉన్నా కానీ వాళ్ళకి జ్ఞాన సంపద, యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి. సో కాబట్టి వీళ్ళు ఒక విషయాన్ని గ్రహించాలి, ఏంటంటే వీళ్ళకి భాగ్యస్థానం గురించి కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే భాగ్యస్థానాధిపతి కూడా గురువేయుడు. సో వీళ్ళకి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆస్తి, అంటే తండ్రి వాటా రావడము, ఇట్లాంటివి లిటిగేషన్స్ ఇట్లాంటివి ఉంటాయి చూడండి, ఇది వీళ్ళకి అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఊహించనివేమో మిరాకిల్ గా జరుగుతాయి, ఆలోచించకుంటే మాత్రము ఇబ్బందుల్లో ఉండబోతున్నారు. అంటే వీళ్ళు కోరుకున్నది, గతంలో వీళ్ళు కోరుకున్నది దక్కలేదన్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఉంటారు చూడండి, అవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళకి అనుకూలంగా మారుతాయి. అంటే వీళ్ళు వదిలేసి ఉంటారు అవన్నీ. వీళ్ళు ఏదైతే ప్రయత్నం చేసి వదిలేశారో, ఇంకా మన వల్ల కాదు వదిలేదు అనుకున్నారో, అవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళకి మంచి శుభవార్త ఇంటి ముందుకు వచ్చి నుంచే అవకాశం ఉంటుంది. సో కర్కాటక రాశి వాళ్ళకి ఒక సెన్సేషనల్ పాయింట్ కూడా ఏంటంటే, వీళ్ళకి 21వ తారీఖు నుంచి వీళ్ళకి రాహుకేతు సంచారం కూడా జరుగుతుంది. సో కాబట్టి రాహువు కుంభరాశిలోకి వస్తాడు, కేతువు వీళ్ళకి సింహరాశిలోకి వస్తాడు. సో ఈ రెండు స్థానాలు చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి వీళ్ళకి. అంటే వీళ్ళు గతంలో చేసినటువంటి కర్మలు, నేను ఇందాక కూడా చెప్పాను చూడండి, పూర్వపుణ్య స్థాన ఫలాన్ని ఇచ్చేటువంటి గ్రహము ఒక గురుగ్రహమే. సో వీళ్ళకి నేను అప్పుడు కూడా మిరాకిల్ అంటే ఏంటంటే, మనము ప్రారంధంలో చేసుకునేది, మన ఈ జన్మలో చేసుకునేటువంటి కర్మల వల్ల వచ్చేదే జరిగితే మిరాకిల్ అన్న పదానికి అర్థమే లేదు, సెన్సేషన్ అన్న పదానికి అర్థమే లేదు. సో కాబట్టి ఇటువంటి యొక్క పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఈ సంవత్సరంలో, ముఖ్యంగా ఈ 15వ తారీఖు తర్వాత నుంచి వీళ్ళకి గతంలో 1 ఇయర్ నుంచి వాళ్ళు ఎంత సఫర్ అయ్యారో అవన్నీ కూడా, సఫరింగ్స్ అన్ని కూడా వీళ్ళకి ఒక కాంక్రీట్ ప్రొడక్టివ్ రిజల్ట్ కింద మారేటువంటి అవకాశం కూడా వీళ్ళకి జాతకంలో బలంగా కనిపిస్తుంది. కాకపోతే చాలా మంది కూడా కర్మఫలాన్ని ఆచరించాలి అంటే మంచి జరిగితేనేమో నా పూర్వజన్మ సుకృతము అని చెప్పేసి స్వీకరిస్తూ ఉంటారు చాలా మంది. కానీ చెడు జరిగేసరికి ఇది కర్మ ఫలితము అని ఎవరు తీసుకోలేరు కూడా, దాన్ని పాజిటివ్గా తీసుకోరు. అలాంటిది మీరేమో ఏం చక్కగా వాళ్ళ రాశి ఫలాల గురించి చెప్తున్నారు, వాళ్ళ కర్మఫలాల గురించి వివరిస్తున్నారు, చాలా చక్కగా విశ్లేషిస్తున్నారు, ఇవన్నీ ఆచరించాలి అని చెప్తున్నారు. ఇదంతా అందరికీ సాధ్యమే అంటారా? ఆచరించడానికి ఆచరించకపోవడానికి కూడా 2 కారణాలు ఉంటాయండి. ఒకటి, శ్రద్ధ లేక ఆచరించరు. అంటే ఏంటి? నిద్రపోతున్నట్టు నటించడం. అవునా? నిద్రపోతున్నట్టు నటించడం. అలాంటి వాళ్ళని మీరు లేపలేరు. కానీ కొంతమంది ఆచరిద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళకి ఒక మార్గం దొరకదు. ఎలా అనేది వాళ్ళకి మార్గము, వాళ్ళకి ఒక గురువు కానీ, ఒక మెంటార్, గైడ్ కానీ ఎవరు దొరకరు. గురువు యోగాన్ని ఇచ్చేటువంటి, ఈ రాశి వాళ్ళకి యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం. సో వీళ్ళు ఒకవేళ ఇలా దిశానిర్దేశం చేసేటువంటి వాళ్ళు లేరు వీళ్ళకి, వీళ్ళు ఎంతోగానో ప్రయత్నం చేసినా వీళ్ళకి ఫలితాలు రాలేదు, వీళ్ళకంటూ ఒక డైరెక్షన్ లేదు అనేటువంటి సఫర్ అయినటువంటి కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇది మంచి తరుణం. నెక్స్ట్ కమింగ్ అప్ 1 ఇయర్ అయితే ఉందో వీళ్ళకి అటువంటి డైరెక్షన్ దొరికేటువంటి అవకాశం కూడా వీళ్ళకి బలంగా ఉంటుంది. సో కర్కాటక రాశి వాళ్ళకి స్వతహాగా ఏంటంటే వాళ్ళు చాలా బోల్డ్గా ఉంటారు మేడం. మోస్ట్ ఫియర్లెస్ రాశి ఒకవేళ మీరు నన్ను కాయిన్ చేయమంటే నేను కర్కాటక రాశి వాళ్ళని చేస్తాను. ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే వాళ్ళు అసలు దే ఆర్ బార్న్ మదర్స్. అంటే వాళ్ళ పుట్టుకతోనే తల్లి లక్షణాలు ఉంటాయి వాళ్ళకి. అంటే చెప్తారు కదా, తల్లి మాతృకారక అంటారు ఎవరిని, చంద్రుని మాతృకారక కర్కాటక రాశి అంటారు. అంటే అమ్మవారు, సాక్షాత్తు అమ్మవారు వాళ్ళు. సో ఇంత కరేజ్, బోల్డ్నెస్ ఉన్న వాళ్ళు వీళ్ళకి లౌకికంగా అనుభవంతో తెలుసుకునేటువంటి పరిజ్ఞానం వీళ్ళకి ఒక వయసు వచ్చాకనే వస్తుంది. అనుభవంతో తెలుసుకుంటారు. వీళ్ళకి 25 ఏళ్ళు వచ్చే వరకు వీళ్ళ జీవితంలో అన్ని దెబ్బలు, అన్ని సమస్యలే ఉంటాయి వీళ్ళకి. ఆ సమస్యలు, దెబ్బలన్నీ ఎలా ఉంటాయంటే అనుభవ రాహిత్యము ఒకటి. రెండోది ఏంటంటే గుడ్డిగా నమ్మేస్తారు అందరినీ. గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోయి ఆ నమ్మకం ద్వారా వచ్చేటువంటి సమస్యలనే వీళ్ళు జీవితకాలం ఎదుర్కొంటారు. సో కాబట్టి గురుగ్రహం జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గ్రహము వ్యయంలోకి వస్తున్నాడు కాబట్టి వీళ్ళు అలాంటి కపటమైనటువంటి వ్యక్తులు కానీ, వీళ్ళంటే వీళ్ళు ముందు మాట్లాడుతూ వెనక ఒక రకంగా ఉండేవాళ్ళు, వీళ్ళకి ముందు మంచి మాట్లాడుతూ వెనక వీళ్ళకి చెడు చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా ఈ టైంలో వాళ్ళందరికి వాళ్ళ కలర్స్ కూడా ఉంటే అటువంటి వ్యక్తుల కలర్స్ కూడా వీళ్ళకి బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా బలంగా ఉంటుంది.
సో కాబట్టి వీళ్ళకి కమింగ్ అప్ నెక్స్ట్ 1 year కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుందని చెప్పడంలో అసలు ఏమాత్రం సంశయం లేదు. ధన్యవాదాలు గురువుగారు. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కానీ ఈ సంవత్సరం మాత్రము ఈ గురుగ్రహ సంచారం తర్వాత వాళ్ళకి అన్ని శుభగడియలే ఉన్నాయని మీరు తెలియజేశారు కాబట్టి వాళ్ళైతే చాలా సంతోషంగా కూడా ఉంటారు ఇక నుంచి. అందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.